బక్కనపాలెంలో భూ కబ్జా జరుగుతున్న విషయాన్ని ఎన్నిసార్లు జీవీఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా చర్యలు చేపట్టడం లేదని వికలాంగుడు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుంచే వరహమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. గత కొద్ది సంవత్సరాలుగా బక్కనపాలెం చెరువు అన్యాక్రాంతం జరుగుతోందని, ఈ విషయంపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయారు. కూటమి ప్రభుత్వం వీటిపైన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. నా పేరు కుంచా వీర వెంకట వరహ నరసింహమూర్తి సార్. నేను రైల్వేలో వర్క్ చేసి రిటైర్ అయ్యాను, పర్సనల్ సెక్రటరీ. కానీ 30/11/2024 బక్కనపాలెం విలేజ్లోని గడ్డలు ఆక్యుపై చేస్తున్నారని చెప్పేసి నేను కంప్లైంట్ మంత్రి నారాయణ గారికి, కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి లెటర్ పెట్టాను సార్. ఇంతవరకు యాక్షన్ లేదు. సబ్సిక్వెంట్గా నేను జోనల్ కమిషనర్, బక్కనపాలెం జోనల్ కమిషనర్ మేడంని రిపోర్ట్ చేశాను. అక్కడ ఏంటంటే మన అసిస్టెంట్ సిటీ ప్లానర్ త్రినాథరావు గారు ఎవరైతే బిల్డింగ్ కడుతున్నారో అతనితో కొల్యూట్ అయిపోయి అతను ఏంటంటే ఒక వ్యంగ్యమైన లెటర్ ఇచ్చారు. గడ్డకి నాకు మెజర్మెంట్స్ లేవు కాబట్టి మేము ఏమీ చేయలేమని. పిచ్చి వదవలాగా అందరి దగ్గర తిరుగుతున్నాను, కానీ ఉపయోగం లేదు. ఇప్పుడు ఫైనల్గానే నేను ఇక్కడ మన కలెక్టర్కి ఇచ్చాను. 15వ తారీఖు అవుతుంది, ఇవాళకి రిప్లై లేదు. ఇప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వచ్చాను. కమిషనర్ గారు కానీ ఏమైనా యాక్షన్ తీసుకుంటారో లేదో తెలియదు. ఒకవేళ యాక్షన్ తీసుకోకపోతే మాత్రం నేను నెక్స్ట్ ఏంటంటే నేను ధర్నా చేద్దాం అనుకుంటున్నాను. డిమాండ్ ఏంటంటే గడ్డ మీద కన్స్ట్రక్షన్ చేశారు. పోనీ ఆ గడ్డ మీద యాక్షన్ తీసుకుని వాటర్ బాడీస్ని ఆక్యుపై చేశారు సార్. ఆ వాటర్ బాడీస్ ఆక్యుపై చేయడం వల్ల లేట్ అవుతుందంటే ఇప్పుడు వస్తున్న ఫ్లడ్స్ వచ్చినాయి, ఇళ్ళ మీద పడిపోవడం అంటే ఇప్పుడు అన్నీ జరుగుతున్నాయి కదా సార్. వాటర్ బాడీని అసలు మనం ఆక్యుపై చేయకూడదు, వాటర్ బాడీని సేవ్ చేయాలి సార్ మనం. అటువంటి వాటర్ బాడీని ఆక్యుపై చేస్తున్నప్పుడు కార్పొరేషన్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు.